విజయనగరం జిల్లాలో మామిడి పూత రాలడం రైతులకు పెద్ద సమస్యగా మారింది. సస్య రక్షణతోనే మామిడి తోటలను సంరక్షించుకోగలమని వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీనివాసరావు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు మందులు పిచికారీ చేస్తూ చెట్లకు తెగుళ్లు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. పూత నుండి దిగుబడి వరకు వివిధ రకాల సవాళ్లు ఎదురవుతాయని, వాటిని శాస్త్రవేత్తల సలహాలతోనే అధిగమించాలని చెబుతున్న వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీనివాసరావుతో మా ప్రతినిధి శివశంకర్ ఫేస్ టు ఫేస్. సమ్మర్ వచ్చిందంటే మనందరికీ తెలిసిందే మామిడి పంటల సీజన్ అనేది చెప్పుకోవాలి. అయితే సమ్మర్ ఇప్పుడిప్పుడే ప్రారంభం కావడం, ఇప్పుడే మామిడి తోటలకు కూడా పూత దశ రావడం, పూత నుంచి పిందెలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో మంచు కురుస్తుండడం, పువ్వు రావడం, అదేవిధంగా పువ్వు రాలిపోవడం, అదేవిధంగా మనం చూసి పిందెలు కూడా రాలిపోయే పరిస్థితి, దీంతో రైతులు దిగాలు చెందినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో దీనికి సంబంధించి మనతో పాటు సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీనివాసరావు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రైతులకు ఎటువంటి సూచనలు చేస్తారు, ముఖ్యంగా ఈ మంచు పడుతున్నప్పుడు పూత రాలిపోవడం సంబంధించి? సో నమస్కారం అండి. మరి ముఖ్యంగా మనకి విజయనగరం జిల్లాలో చూసినట్టుగైతే మామిడి తోటలు విరివిగా సాగు చేయడం జరుగుతుంది. మరి ఇటీవల కాలంలో కొంతమంది రైతు సోదరులు మామిడి సరిగా యాజమాన్యం చేపట్టకపోవడం వల్ల, అలాగే ముదర తోటలు అయిపోవడం వల్ల సరే దిగుబడి రావట్లేదని తోటలు తీసి మళ్ళీ మన వ్యవసాయ పంటలు మొక్కజొన్న, వరి అలా కూడా సాగు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము వచ్చే పురుగు ఇదే, మనకి తేనెమంచి పురుగు, అలాగే మన గూడు కట్టే పురుగు ఒకటి, అలాగే దీంట్లో ముఖ్యంగా ఈ మసి తెగులు అంటాము, షూటీ మోల్డ్ అంటాము ఇంగ్లీష్లో, మన తెలుగులో మసి తెగులు అంటాము. ఇది అలాగే కొంత బూజులు, ఇవి మనకు రెగ్యులర్గా వచ్చేవి, సాధారణంగా అన్ని తోటల్లో కనిపించే పురుగులు, తెగుళ్ళు. అలాగే మన ఇటీవల కాలంలో అంటే కొద్దిగా లేటుగా మనకి పంట కోతకు వచ్చే రకాలు చూసినట్టుగైతే నీలమ రకాల్లో కింద నుంచి టెంకులోకి దూరే పురుగు, మన అదే గుద్దపుచ్చి అంటాం దాన్ని. సో ఆ పురుగు కూడా ఇటీవల కాలంలో వస్తుంది. అలాగే మనకి ముఖ్యంగా కాయ తయారవుతున్న అంటే పిండి నుంచి కాయ తయారవుతున్న దశలో ఈ పండు ఈగ అంటాము, మామిడిలో మనకి సాధారణంగా వచ్చే ఈ తెగుళ్ళు మన పురుగులు. సో అయితే మన ప్రతిదానికి కూడా ఒక పద్ధతి ప్రకారం మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అప్పటికప్పుడే పురుగు గుర్తించి అమ్మో ఏం చేయాలి అనే కాకుండా ముందు నుంచి ఒక పద్ధతి ప్రకారం చేసుకున్నట్టుగైతే మనకు మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో మనం ముఖ్యంగా మనం చూసినట్టుగైతే మామిడి తోటలు ఈ సంవత్సరం ఏంటంటే మేము అనుకుంటుంది ఏంటంటే, మనకి ఎప్పుడైతే మనకి ఈ వర్షాలు నవంబర్ ఆఖరు డిసెంబర్లో మంచి వర్షాలు పడ్డాయి. ఓకే, మనం కొంతవరకు కొంత మన వరి పంట, అలాగే అపరాలు, అలాగే వేసిన మొక్కజొన్న కొంత డ్యామేజ్ అయింది. కానీ మామిడి వరకు వచ్చే మాత్రం ఈ వర్షం పడడం వల్ల సో పూత అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి పూత మంచిగా వచ్చింది. మనం చూసి ఉంటారు అన్ని ఆ పంటల్లో, అంటే అన్ని తోటల్లో మనం చూసి ఉంటాము. మామిడి పూత మాత్రం చాలా బాగా వచ్చింది. సో కొద్దిగా లేటుగా వచ్చే బంగినబిల్లి రకాల్లో ఏంటంటే కొద్ది సమస్య ఉంది. ఎందుకంటే పదును ఎక్కువైనప్పుడు పొలంలో సో మామిడి పూత కంటే కొత్త ఆకు రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కొత్త ఆకు వచ్చిందో మామిడి పూత తగ్గిపోతుంది అనమాట. సో అందుకని మేము ఏంటంటే జనరల్గా మనం అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో అక్టోబర్ వర్షాలు అయిపోయిన తర్వాత మనం బెట్టకి గురి కావడం వల్ల ఏంటంటే పూత రావడానికి అవకాశం ఉంటుంది. సరే, ప్రధానంగా మీరు పిచికారీ చేసుకోవాలి, ఎందుకంటే ఈ పూత దశ నుంచి పిందె వచ్చే వరకు జాగ్రత్త కాపాడుకోవాలని చెప్తున్నారు. వివిధ రకాల మందుల పేర్లు కూడా మీరు సూచించారు. అయితే ఎన్ని రోజులకు ఒకసారి చేసుకుంటే బాగుంటుంది? సో జనరల్గా ఏంటంటే మనం 20 నుంచి 25 రోజుల వ్యవధిలో మనం మందులు పిచికారీ చేయమని చెప్తాం. అలాగే కాయ ఇంకా మనం కోతకి సుమారుగా ఒక 60 రోజులు లోపు వరకే మనం మందులు పిచికారీ చేయాలి. ఎందుకంటే మనం కొట్టిన మందులన్నీ కూడా ఒక 10 నుంచి 15 రోజుల్లో వాతావరణంలో కలిసిపోతాయి, లేదా మనకి హానికరం కాని పదార్థం కింద మారిపోతాయి. కానీ కొంతమంది రైతు సోదరులు ఏంటంటే రేపు కోస్తామని ఈరోజు మందులు కొట్టే పరిస్థితి కూడా ఉంది. అట్లాంటి మందులు కొట్టేసి మనకి అమ్మడం వల్ల మనకి మళ్ళీ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అంటే మందులు కూడాను ఒక శాస్త్రయుతంగా పద్ధతి ప్రకారం కొట్టుకొని మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇంకో విషయం మనకి ఏంటంటే సమ్మర్ వచ్చిందంటే మనకి అకాల వర్షాలు కురుస్తుంటాయి, మనకి ఏంటంటే వడగండ్లతో కూడినటువంటి వర్షాలు కూడా పడుతుంటాయి. సో అటువంటప్పుడు అంటే కాయ కొంచెం సైజు పెరిగినా కానీ రాలిపోవడానికి ఎక్కువ అవకాశాలు మనకు కనిపిస్తుంది. సో దాన్ని ఏ విధంగా నివారించవచ్చు? అంటే జనరల్గా మనకి అకాల వర్షాలు, మనకి వేసవిలో వర్షాలు రావడం సాధారణము. మనకి అంటే సాధారణ వర్షపాతంలో కూడా మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో కూడా మనకి సాధారణంగా ఒక 25 mm నుంచి 50 mm మన ప్రతి సంవత్సరం నమోదు అవుతూ ఉంటాయి. అది సాధారణంగా మనకు జరుగుతున్నది. అయితే సడన్గా గాలి రావడం అనేది క్యుములోనింబస్ క్లౌడ్, అంటే మనకు సడన్గా పెద్ద మేఘాలు వచ్చేసి గాలి కూడా వస్తుంటుంది. సో దీనికి మనం ముఖ్యంగా ఇందాక మీరు చెప్పినట్టుగా ఏంటంటే పొటాషియం ఎరువు యాజమాన్యం కానీ బాగా చేసినట్టుగైతే అంటే మామిడి మొదల కాయ తొలక తొడిమి ఏదైతే ఉందో తొడిమి గట్టిగా తయారవుతుంది, అంటే లావుగా తయారయ్యి కాయ ఉంటుంది. సో ఎప్పుడైతే తొడిమి గట్టిగా ఉందో మనకు గాలి వేసినా కానీ పడిపోదు.
రెండోది ఏంటంటే ఇటీవల కాలంలో మేము చెప్పడం జరుగుతుంది గోలీకాయ సైజు మామిడికాయ వచ్చిన కాడ నుంచి కాయ పెద్దగా తయారయ్యే వరకు మనకి ఇప్పుడు బ్యాగ్స్ వచ్చాయి. సో దానికి బ్యాగ్స్ మనం తగిలించుకున్నట్టుగైతే వడగళ్ళు పడినప్పుడు వడగళ్ళు వచ్చి దాని మీద పడినా కానీ మనకి మచ్చ రాకుండా సో కాయ అంతా కూడా మంచి యూనిఫామ్ రంగుతో తయారవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఎట్లా మనం అంటే ఇవన్నీ రైతులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ప్రతి రూపాయి తీసి జేబులోంచి ఖర్చు పెట్టినప్పుడు రూపాయి 10 పైసలైనా మనం సాధించాలి. మన రూపాయి కూడా నష్టపోతే అది నష్టం కింద వస్తుంది. కాబట్టి రైతులు తెలివిగా వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉంది. రైతులు శాస్త్రం తెలుసుకుని వ్యవసాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు. సో అది మనకంటే శాస్త్రోక్తంగా పాటు సస్యరక్షణ ఎప్పుడు కూడా ఉండాలి మొక్కలకి. అదేవిధంగా వివిధ రకాల ఏదైతే మందులు కొట్టేటప్పుడు కూడా క్రమ పద్ధతిలో కొట్టాలి. సుమారు 20 రోజులు గ్యాప్ ఇచ్చి మనం ఈ విధంగా చర్యలు చేపట్టినట్లయితే మామిడి పంటకు ఎటువంటి నష్టం కలగకుండా రైతులు చూసుకోవచ్చు అని అయితే సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీనివాసరావు మనతో చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ.